తెలంగాణ ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లేందుకు మరియు ప్రభుత్వ బడులపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు సరికొత్త ప్రాజెక్టులు వేగవంతమవుతున్నాయి. మేడ్చల్ జిల్లా అల్వాల్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వేదికగా ఒక అద్భుతమైన విద్యా విజ్ఞాన కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఎఫ్టీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన విజ్ఞాన సేతు సైన్స్ ల్యాబ్ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు విజేంద్ర ప్రసాద్లతో కలిసి గ్రాండ్గా ప్రారంభించారు. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ బడులలో ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్వాల్లో ప్రారంభమైన ఈ ల్యాబ్ ద్వారా బాలికలు ప్రయోగాత్మకంగా సైన్స్ నేర్చుకునే అవకాశం లభించింది. లక్ష్యాలు నిర్దేశించుకుని సందేహాలు నివృత్తి చేసుకుంటూ ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులతో పోటీపడి ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు మరియు మంచి పౌరులుగా ఎదిగేందుకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ బడి పిల్లలు పడ్డ కష్టాన్ని గుర్తిస్తూ వారికి పూర్తి సాంకేతిక మద్దతు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ బడులలో చదివిన వారే డిఎస్సీ వంటి పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధిస్తున్నారని, తక్కువ వ్యయంతో మరిన్ని సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు ఐటీ శాఖ పరంగా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పాల్గొని విద్యార్థులను అభినందించడం విశేషం. అల్వాల్ బాలికల కళాశాలలో మరి సైన్స్ ల్యాబ్ ఎఫ్టీఆర్ దాని ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు వారి సంకల్పంతో, వారి ఆలోచనతో ఒక సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం మరి ఒక గొప్ప ప్రయత్నం. ఇది వెరీ ఎంకరేజింగ్. గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేస్తే ఇంకా పటిష్టంగా సైన్స్కి సంబంధించిన అంశాల విషయంలో విద్యార్థినిలు అర్థం చేసుకోవడానికి, అదేవిధంగా నిజ జీవితంలో దాని ఉపయోగాల గురించి ఇంకా స్పష్టంగా ముందుకు తీసుకెళ్లే మరి ప్రయత్న భాగంలో ఉండాలని నిజంగానే ప్రభుత్వ మరి పాఠశాలలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్న వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఆ సైన్స్ ల్యాబ్ను కూడా మేము వీక్షించడం జరిగింది. కొత్త పరికరాలతో, అదేవిధంగా ఫిజికల్గా మరి కేవలం అకాడమిక్ పరంగానే, బుక్స్ పరంగానే ఉండకుండా ఫిజికల్గా ఏ విధంగా ఉంటుంది, ఇటు ఫిజిక్స్ కానీ, ఇటు కెమిస్ట్రీ కానీ, ఇటు బయాలజీకి సంబంధించిన అంశాలలో ఆ సైన్స్ ద్వారా విద్యార్థులకు మరి చదివించాలనే ఆలోచనతో వారు చేస్తూ ఉన్నారు. మంచి ఆలోచన. తప్పకుండా మిగతా ప్రభుత్వ పాఠశాలలు కూడా ల్యాబ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ఇప్పటివరకే మేము కూడా ముందుకు వెళ్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యం ఇవి రెండు ప్రధానమైన అంశాలుగా మేము ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విద్య, ఆ విద్యార్థులకు సంబంధించిన విద్య కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వైద్యం కానీ మాకు ప్రధానమైన ఫోకస్తో ముందుకెళ్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు, కార్యాచరణ ప్రైవేటు వ్యక్తులు కూడా వచ్చి చేయడం, సామాజిక స్పృహతో ఉన్న వ్యక్తులు వచ్చి చేయడం, ఎవరైనా వస్తే వారికి స్వాగతిస్తాం. మిగతా ప్రభుత్వ పాఠశాలలో వారికి కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహం కూడా చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క బిడ్డ మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరం. నిరుపేదల పిల్లలు, ఒక నిరుపేద దేశం. ఈ స్కూల్లో చూస్తే 450 మంది పిల్లలు ఉంటే 35 టీచర్లు ఉన్నారు. 35 మంది పైగా టీచర్లు ఉన్నారు. అంటే సగటున 450 మందికి మీకు 12-13 ఒక టీచర్. తెలంగాణ రాష్ట్రంకి అట్లా ఉంది. వనరుల కొరత కాదు మరి. మొత్తం టీచర్ ఎంతమంది ఉన్నారు? టీచర్ ఎంతమంది? టీచర్లు మొత్తం స్కూల్ 14 మంది ఉన్నారు. 20 లక్షలు ఖర్చు పెడుతున్నారు, కొంతమంది కోట్లు ఖర్చు పెడుతున్నారు. స్కూల్లో 300 మంది పిల్లలు బాగుపడడం కోసం ఒక 5-6 లక్షలు 10 మంది కలిసి ఖర్చు పెట్టారు. దానికి ముందుకు వస్తే అన్ని రకాలుగా సాంకేతిక సహాయం అవ్వటం, ఏ రకంగా చేయాలని దానికి సిద్ధంగా సమాజం పూనుకో, దానికి ఒక మార్గాన్ని చూపెడుతుంది. ఇది ఎవరో ఇచ్చేది కాదు, మన ఊళ్ళో మనం చూసుకోవాలి, మన మండలంలో, మన పట్టణంలో మనం చూసుకోవాలి. ఖర్చు మనకు చాలా అవుతుంది. ఉదాహరణకి 300 మంది, 350 మంది, 440 పిల్లలు ఉన్నారంటే 430 మంది పిల్లల పేరుతో ఈ ఏడాది ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా పెట్టే మొత్తం ఖర్చు దాదాపు 5.5 కోట్ల రూపాయలు ఒక్క స్కూల్. మరి పిల్లలకు ఫలితం రావాలి కదా. ఇంకో 5-10 లక్షలు సమాజం ఖర్చు పెట్టలేదమ్మా.
ప్రభుత్వం ఖర్చు పెట్టలేదా, ఇంత గుడ్డిగా ఖర్చు పెట్టడం కూడా పనికొచ్చే రీతిలో ఒకసారి ఆలోచించాం. 5.5 కోట్లు ఖర్చు పెడుతున్నాం, పిల్లలకి విద్య చాలామందికి అందకుండా పోతుంది. వాళ్ళు ఏ పాపమారు కూడా వాళ్ళు చూశారు, చురుకొని వాళ్ళు కాస్త మంచి ప్రయత్నం చురుకొని చేస్తే చురుకొని చూశారు. తెలివితేటలు అందరికీ ఉంది, తెలివితేటలు కొందరు సొత్తు కాదు. కానీ ప్రతి బిడ్డ మారుమూల కుగ్రామాల్లో నిరుపేద కుటుంబంలో పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డతో సమానంగా ఎదగాలన్న ప్రయత్నం చేయకుండా మన సమాజాన్ని ఎట్లా కాపాడుకుంటామని. కాబట్టి ఇది ఎవరో ఎస్డీఆర్ చేసే పని కాదు, అందరం కలిసి చేసే పని. దానికి ఒక మార్గాన్ని ఒక ముందు చూపినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు కావచ్చు, విజ్ఞత గల ఒక అధికారి కావచ్చు, అలాగే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం కావచ్చు, చాలా పని చేస్తుంది కదా. మనందరూ పూనుకోవాలి. ఆ ఫలితం రావాలంటే మన చేతుల్లో ఉంది, కానీ కేవలం ప్రభుత్వం జీతం తీసుకుంటున్న ఉద్యోగుల చేతుల్లో ఉంది. దేశమంతా ఎట్లా ఉంది, ఖర్చు కనిపిస్తోంది. 120 మంది పిల్లలు మాత్రం నిజంగా మహా చదువుతారు. వాటిలో కూడా అత్యధికులు తల్లిదండ్రులకు చదువు ఉండి, డబ్బు ఉండి, ఖరీదైన ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టి, మళ్ళీ అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇంట్లో ట్యూషన్లు పెట్టి ఇంట్లో పట్టించుకుని అలాంటి వాళ్ళకి అత్యధికులు. పేద పిల్లలే ప్రభుత్వ స్కూళ్ళకి వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులకి చాలామంది పెద్దగా చదువు పాపం రెక్కాడితే కానీ దొక్కాడు. కాబట్టి మనం పట్టించుకోకపోతే తల్లిదండ్రులు పట్టించుకుంటారంటే సాధ్యం. కాబట్టి పరీక్ష అనేది ఈ పిచ్చి పరీక్షలు కాపీ కొట్టి బట్టి పట్టేవి కాకుండా ఆలోచన పెంచే పరీక్షలు. రెండోది ఆ నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చే ఇలాంటి ఏర్పాట్లు. సమాజం చుట్టూ పట్టించుకునే ఆలనా పాలన ఉంది. ఈ స్కూల్ అంటే వదిలేసి తీసుకుంటున్నాం కాకుండా మనందరూ పట్టుకుంటున్నాం కావాలి. ఇవన్నీ ఉంటే మంచి ప్రమాణాలు వస్తాయి. అది లేకుండా ఇవాళ మీరు అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, చైనా కావచ్చు, మంచి విద్య లేకుండా భవిష్యత్తు లేదు. మంచి జ్ఞానం అందకుండా ఆర్థిక వ్యవస్థలో పాలు పంచుకోలేరు. ఉపాధి లేదు. గ్యారంటీగా చెప్తాను, డిగ్రీ కాగితాలతో ఉపాధి రాదు, జ్ఞానంతో నైపుణ్యంతో ఉపాధి వస్తుంది. దానికి పుష్కలమైన మార్గాలు ఉన్నాయి. దాన్ని మనం పూర్తిగా అందుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 12 మంది పిల్లలకి హై స్కూళ్ళల్లో ఒక టీచర్ ఉన్నారు సగటు. అంటే ఏమిటి? ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవటం, డబ్బు ఖర్చు అవుతుంది. రెండోది, ఇంత ఖర్చు పెట్టే ప్రభుత్వం కొద్ది ప్రయత్నం చేసి మేధస్సు వికసించేందుకు కొద్ది ప్రయత్నం చేస్తే అద్భుతాలు సాధించవచ్చు. మూడోది, పరీక్షల్లో 100కి 95 మంది పాస్ అవుతున్నారు. మీరు పత్రికల్లో రిజల్ట్స్ చూస్తున్నారు. చాలామందికి చాలా టాప్ మార్క్స్ వస్తుంది, కానీ బట్టి పాస్ అవుతున్నారు. నిజంగా నిజాయితీగా మాట్లాడుతున్నారు. కాపీలు కొట్టి పాస్ అవుతున్నారు, నిజాయితీగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వమే మళ్ళీ వేరే పరీక్షలు పెడితే వాళ్ళకి నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పి ఏం నేర్చుకుంటున్నారు, 10వ తరగతి పాస్ అయినారు, వీళ్ళ 10వ తరగతి జ్ఞానం ఉందా అంటే 100కి 10 మందికి ఆ జ్ఞానం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనమంతా పూనుకోవాలి. తల్లిదండ్రులు పూనుకోవాలి, సమాజం పూనుకోవాలి, చిన్న ప్రయత్నాలు. కాబట్టి మొట్టమొదటిది పనికొచ్చే పరీక్షలు పెట్టడం ఎట్లాగా బట్టి కాపీ కొట్టేది కాకుండా పిల్లలు అర్థం చేసుకుని ఉపయోగించే రీతిలో అప్పుడు కదా పనికొచ్చేది. రెండోది, వాళ్ళలో జిజ్ఞాసని పెంచడం ఎట్లాగా, శాస్త్ర విజ్ఞానం ప్రశ్నించడం నేర్పడం, కుతూహలాన్ని పెంచడం, కొత్త విషయాలు కనుక్కోవటం వాళ్ళ అనుభవం ద్వారా, వాళ్ళ పరిశోధన ద్వారా, పరిశీలన ద్వారా. అక్కడి నుంచి రేపొద్దున సమాజంలో ఏ సమస్యను పరిష్కరించే శక్తి రావడం. ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలు కాదు, కష్టమైన విషయాలు కాదు. అంగట్లో అన్నీ ఉన్నాయి. కొద్దిపాటి ప్రయత్నం చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయి. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఇవాళ కార్యక్రమం కేవలం ఒక తొలి కార్యక్రమం, చిన్న కార్యక్రమమైనా ఇంతమంది పెద్దలు తరలివచ్చిన కారణం దీంతో ఆపాలని కాదు. తెలంగాణలో గ్రామానికి విస్తరించాలి. ప్రతి హై స్కూల్లో ఇలాంటి సైన్స్ సెంటర్లు ఉండాలి. పెద్ద ఖర్చు కాదు, ప్రభుత్వం చేతనైనా ప్రభుత్వం చేస్తుంది. స్థానికంగా వాదన చెప్తుంది. ఏదన్నా వేరే కార్యక్రమాల కోసం లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు మంచి ఉద్దేశంతో ఉన్నారు. చిన్న కార్యక్రమం ఒక 5-6 లక్షలు ఖర్చు పెడితే, ఒక 10 లక్షలు ఖర్చు పెడితే మీ ఓపికని బట్టి మీరు అనుకున్నటువంటి స్కూల్లో ఇలాంటివి ఏర్పాటు చేయొచ్చు. స్థానిక కలిసి వస్తే సాంకేతిక సహాయాన్ని అందిద్దాం, దానికి పెద్ద ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్య పీఠం అందిస్తుంది, ఇతరులు అందిస్తారు. ఒక మాడ్యూల్ తయారు చేసిన కారణం ఏంటంటే వేలాదిగా దీన్ని విస్తరించడం కోసం, దానికోసం చాలా కష్టపడతాం. దీన్ని పెట్టిన ఖర్చు పెద్ద ముఖ్యం కాదు. కాబట్టి ఎక్కడైనా చేయొచ్చు. ఆధునిక యుగంలో సైన్స్ కానీ, జ్ఞానం కానీ నిరుపేదల పిల్లలకి పూర్తిగా అందించే ఏర్పాట్లు చేయవచ్చు. దానికి పునాదిగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారు, మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు రావాల్సింది వారు వేరే కార్యక్రమాలు అడిషనల్ కలెక్టర్ గారు వచ్చారు. మన మంత్రి గారు, ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి పుష్పాజరావు గారు, మరి పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, సీనియర్ రాజకీయవేత్త రాజేందర్ గారు, వివిధ అధికారులంతా పాల్గొన్నారు. నేను కోరేది అందరినీ కూడా సమాజం కలిసి వచ్చి విమర్శించడం కాకుండా, పార్టీలు పక్షపాతాలు లేకుండా, మన పిల్లలకి ఏ నేపథ్యంలో పుట్టినా కూడా, ఎంత నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడా, ఫలానా తల్లి గర్భాన పుట్టానన్న బాధ లేకుండా ఎదిగే అవకాశాలు మనం ఇవ్వటమే విద్య. ఆ అవకాశం మనకు పుష్కలంగా ఉంది, కానీ మనం పూర్తిగా ఫలితాలు ఇవ్వట్లేదు. పిల్లల భవిష్యత్తును మార్చాలి. దానికి ఒక చిన్న అడుగు అందరినీ కలిసామని కోరుతూ ఈ ప్రశ్నలో ఉన్నామంటే విజేంద్ర ప్రసాద్ గారు, విద్యకు వైఫల్యం టీచర్ల ప్రభుత్వం